మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయ్యా వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి, ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఆయన కాంట్రాక్టర్లకు, ఆయన తాపేదారులకు, ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వైకాపా పార్టీ నాయకులు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, అసలు మీరు చెత్తకు పన్ను వేసుకుంటూ ఈ రాష్ట్రంలో చెత్తకు పన్ను కట్టకపోతే అవ్వాతాతలు అదే రకంగా వికలాంగుల పెన్షన్ నుంచి తీసేసుకుంటూ మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎంతో ప్రేమ వలకబోస్తున్నారు. ఈరోజు పెన్షన్దారులకు వాలంటీర్లని దూరం చేసినందుకంట, ఆ వాలంటీర్లు దూరం చేసినందుకు ఈరోజు వీళ్ళు పెన్షన్ సరైన టయానికి ఇవ్వలేకపోతున్నారంట. అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు? ఈ కాశీ మజిలీ కథలన్నీ ఈ పాటికి 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, ప్రజలందరూ కూడా. నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టేయడం నిజం కాదా? ప్రతి అవ్వ తాత ఇంటి దగ్గరకు పోతే 60 రూపాయలు 80 రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఎక్కడ చూసినా మీరు పరిస్థితి చూస్తే మీరు డబ్బులు తీసేసుకుంటూ ఇంటి గుత్తల్లో తీసేసుకుంటూ పేదవాళ్ళకి ఈరోజు వయసైనటువంటి వృద్ధాప్య పెన్షన్ నుంచి తీసేస్తూ మీరు ప్రేమ వలకపోయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యంగా నిధులు లేక డబ్బులు లేక ఈరోజు మళ్ళా 3వ తేదీకి వచ్చింది పెన్షన్లు. అది కూడా 3వ తేదీ అంటున్నారు, వస్తుందో లేదో తెలియదు. నేను అడుగుతున్న అదే విధంగా సచివాలయ సిబ్బంది ఉంది, మీరు ప్రభుత్వం ద్వారా పంచించాల్సినటువంటి కార్యక్రమాన్ని పంచించవచ్చు. మరి ఇవి రెండూ చేయకుండా కేవలం వాలంటీర్లు అంటే ఆ వాలంటీర్లు గొంతుకు వస్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయ్యా వాలంటరీ వ్యవస్థ కూడా మీరు వైకాపాని నెత్తిన పెట్టుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని కూడా కొనసాగిస్తాం. మంచి అనేటువంటి గొప్ప మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే పక్క రాష్ట్రంలో నిన్ననే చెప్పారు చంద్రబాబు గారు ఎమ్మెనూరు గడ్డ మీద నుంచి, తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పెడితే ప్రభుత్వం మారినాక దాన్ని తీయలేదు. అదే రకంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పెడితే కక్ష కట్టి నువ్వు పేదవాడి నోటికాడ కూడి తీసిన నువ్వు ఈరోజు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రెడ్డి గారికి బీజేపీ ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేసి, అయ్యా మనం పొత్తు ధర్మంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది, మీరు వచ్చి మీ అంత పార్టీలు ఏదైతే ఉందో మనందరం కలిసి కూర్చొని ఒక పొత్తు ధర్మంలో ఉన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, మనం కలవాలా అని చెప్పి ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. ఇది నిజం కాదా? మీరు కాల్ రికార్డ్స్ తీయొచ్చు, నేను ఫోన్ చేశాను లేదా. నిన్న లేక మొన్న రేఖా గౌడ్ గారు జనసేన నాయకురాలకి నేను ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరు వస్తున్నారు, జనసేనకు సంబంధించినటువంటి మీరు మన అనునాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం, మీరు కూడా రావాలని చెప్పి వారికి ఫోన్ చేసింది నిజం కాదా? కాల్ రికార్డ్స్ తీయొచ్చు నేను ఫోన్ చేసిన విషయం. ఇది ఊరికే ఏమీ లేక ఏదో అనవసరంగా ఇచ్చేయడం తప్ప, పొత్తు ధర్మంలో నా ధర్మాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నా మనస్తత్వం ఏంటంటే, నేను బివి మోహనుడి కొడుకుని, నన్ను తిట్టిన వాళ్ళని కానీ నన్ను పోటీ పడిన వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని మా ఎమ్మెగనూరులో అందరినీ కలుపుకొని పోవడం అనేది మా విధానం. ఈరోజు కేవలం ఊరికి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వారందరితో కూడా నేను మాట్లాడడం పిలవడం జరిగింది. కేవలం మీ మీడియా ప్రచారంలో అనవసరంగా అది వస్తాను తప్ప, కొన్ని ఛానల్స్కి ఏదో ఒక మసాలా కావాలి కదా. నిన్న ఎమ్మెగనూరులో అన్ని రకాల మసాలాలు దొరికినా ఇంకా ఏదో ఒక మసాలా ఉండాలని చెప్పి ఈ మసాలా వేసి ఒక స్క్రోలింగ్ పెడుతున్నారు. నేను మాట్లాడిన సంగతి వారిని కూడా కనుక్కోవచ్చు మీరు.